హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో మార్కెట్ లో ఈ రోజు ఏదైతే గ్లోబ్ క్యూస్ ఫ్యాక్టర్ తో మనకు ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ అవడం చూసాం బోత్ ది ఇండిసెస్. సో నిఫ్టీ అరౌండ్ ఒక 79 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ ఒక 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో మార్నింగ్ ఓపెన్ అవడం జరిగింది. సో దీనికి ప్రధానంగా మనకి సెక్టార్స్ చూసుకుంటే ఏది డ్రాగ్ చేసిందని చూస్తే మాత్రం ఐటీ, ఆటో, ఎఫ్ఎంజీ అండ్ ఎనర్జీ స్పేసెస్ మాత్రం మనకి నష్టాల్లోకి దూరడం వల్ల మనకి మా ఇండిసెస్ అనేది ఒక డే లోస్ దగ్గర క్లోజ్ అవడం చేశాం. సో మెయిన్లీ ఎక్స్పైరీ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి ఈ రోజు. సో నిఫ్టీ చూస్తే మాత్రం మనకి కాల్స్ పుట్స్ ఎక్కడ రైటప్ బాగా అయినాయి చూస్తే మాత్రం 24,400 దగ్గర పుట్స్ బాగా రైటప్ అయ్యాయి. అలాగే 25,500 దగ్గర పుట్స్ అయినాయి. సో లాస్ట్ థర్స్డే రోజు ఏదైతే వచ్చిందో సో ఆ హ్యూజ్ గెయిన్స్ అనేది సో ఈ ఎక్స్పైరీకి రాలేకపోయిందని చెప్పుకోవచ్చు. ఆ ఫ్యాక్టర్ అనేది అక్కడే అయిపోయిందని చెప్పి అనుకోవచ్చు. సో ఈ రోజు స్మార్ట్ మనీ ఎక్కడ ఎక్స్పైరీ అయిందని చెప్తే మాత్రం 24,500 బికాస్ ఆఫ్ 69 రూపీస్ పుట్ ఆప్షన్ ఏదైతే ఉందో అది ఎండ్ ఆఫ్ ది డే కల్లా జీరో అవడం చూసాం. అలాగే 24,400 పుట్ ఏదైతే ఉందో 36 రూపీస్ అది కూడా ప్రీమియం జీరో అవడం గమనించాం. సో మనకి ఎక్స్పైరీ అనేది స్మార్ట్ మనీ అనేది 24,500 దగ్గర క్లియర్ గా మనకి ఎక్స్పైరీ ఎక్కడ అయిందని చెప్పుకోవచ్చు. సో దీనికి ప్రధాన కారణం చూసుకుంటే మాత్రం మనకి ఆటోస్, ఐటీస్, ఎఫ్ఎంజీ స్పేస్ లో చూసుకుంటే మాత్రం టెక్నాలజీ స్పేస్ లో చూసుకుంటే మాత్రం మనకు ఏ స్టాక్ అంటూ లాభాల్లో లేదు. సో మనకి నష్టాల్లో చూసుకుంటే స్టాక్స్ టెక్ మహేంద్ర, విప్రో, టీసీఎస్, పర్సిస్టెన్స్, ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్ లో ఈ రోజు నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. ఆటో స్పేస్ లో చూసుకుంటే మాత్రం టీవీఎస్ మోటార్స్, భారత్ ఫోర్జ్, హీరో మోటార్, బాష్, బజాజ్ అట్లాంటి స్టాక్స్ లో ఈ రోజు లాభాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. అలాగే నష్టాల్లో చూసుకుంటే మాత్రం ఆటో స్పేస్ లో M&M ఫైనాన్స్, మారుతి, టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, ఎక్సైడ్ లాంటి స్టాక్స్ లో నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. ఎఫ్ఎంజీ స్పేస్ లో చూసుకుంటే మాత్రం ఈ రోజు రాడికో, యునైటెడ్ స్పిరిట్ అనే స్టాక్స్ మాత్రమే లాభాల్లో ట్రేడ్ అయింది. రెస్ట్ ఆఫ్ స్టాక్స్ చూసుకుంటే మాత్రం లైక్ కోల్పాల్, విబిఎల్, మ్యారికో, విబిఎల్, ఐటీసీ లాంటి స్టాక్స్ లో ఈ రోజు మనకి నష్టాల్లో ట్రేడ్ అవడం గమనిస్తున్నాం. సో గ్లోబ్స్ తో మన మార్కెట్స్ కూడా నెగటివ్ తో ఓపెన్ అవడం మనం గమనించాం. సో కమింగ్ డేస్ కి సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది అనేది నిఫ్టీలో మనం చూద్దాం. సో నిఫ్టీ ఈ రోజు చూస్తే మాత్రం చాలా కాలం తర్వాత ఒక హ్యామర్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం, బట్ 20 DMA ని మంచి రెస్పెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. 24,462 అనే 20 DMA మూవింగ్ యావరేజ్ వాల్యూ ఎగ్జాక్ట్ దాన్ని టచ్ చేసి అక్కడ నుంచి లాస్ట్ 35 మినిట్స్ లో మనకి స్మార్ట్ రికవరీ వచ్చింది. సో లో నుంచి ఏదైతే అరౌండ్ 250-260 పాయింట్స్ డే లో దాకా వెళ్ళిందో అక్కడ నుంచి స్మార్ట్ రికవరీ రావడం చూసాం. సో అరౌండ్ 170 పాయింట్స్ గెయిన్ తో లో నుంచి. సో మనకి కమింగ్ డేస్ కి సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం సో మనం గతంలో అనుకున్నాం ఏదైతే 9th and 12th రోజు ఏదైతే గ్యాప్ ఉందో అది ఒక మేజర్ సపోర్ట్ ఉండే ఆస్కారం ఉంటుందని. బికాస్ దీనికంటే ముందు ఒక హడల్ ఉంది, బట్ అది వచ్చి చూస్తే 20 DMA బార్ వాల్యూ ఏదైతే ఉందో సేమ్ థింగ్. సో 24,462 దాన్ని బ్రేక్ డౌన్ చేస్తేనే మనకి ఫర్దర్ గా ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసే ఆస్కారం ఉంటుంది. అదర్వైజ్ మనకి మార్కెట్ ఇక్కడ నుంచి ఒక బ్రీత్ తీసుకునే ఆస్కారం ఉంటుంది. హయ్యర్ సైడ్ మళ్ళీ ప్రీవియస్ స్వింగ్ హై అయితే ఉందో అక్కడ దాకా వెళ్లే ఆస్కారం మనకి క్లియర్ గా కనిపిస్తా ఉంది. సో కమింగ్ డేస్ లో సపోర్ట్ చూసుకుంటే మాత్రం 24,378 ఉంటుంది. ఎప్పుడైతే 20 DMA కట్ అవుతే నా ఉద్దేశంలో అక్కడ దాకా వచ్చే ఆస్కారం ఉంటుంది. ఆ గ్యాప్ ఏరియా హై అయితే ఉందో 24,164 అదొక సెకండ్ సపోర్ట్ పాయింట్ ఉండే ఆస్కారం మనకి కనిపిస్తా ఉంది. హైయర్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్ చూసుకుంటే మాత్రం 24,669 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంది. దాన్ని అధిగమిస్తే మాత్రం 24,729. సో ఇక్కడ దాకా వెళ్లే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తా ఉంది. టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ చూసుకుంటే మాత్రం నిఫ్టీ కాంపోనెంట్స్ లో భారత్ ఎయిర్టెల్ టెలికాం స్పేస్ లో, బజాజ్ ఆటో మనకి ఆటో స్పేస్ లో, JSW స్టీల్, జియో అండ్ డిఫెన్స్ స్పేస్ లో BEL, HAL లాంటి స్టాక్స్ లో కూడా ఈరోజు లాభాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. టాప్ లూజర్స్ చూసుకుంటే మాత్రం M&M, ONGC, టెక్నాలజీ స్పేస్ లో విప్రో, టెక్ మహేంద్ర, పవర్ గిల్ లాంటి స్టాక్స్ లో ఈ రోజు నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక బేరిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం 0.6% తో మార్నింగ్ ఒక 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయినా గానీ లాస్ట్ లో ఇది కూడా 35 మినిట్స్ లో స్మార్ట్ రికవర్ ఉంది. అరౌండ్ ఒక 400 పాయింట్స్ రికవర్ రావడం మనం గమనించాం లో నుంచి. సో సేమ్ సినారియో బ్యాంక్ నిఫ్టీలో కూడా ట్రేడ్ అవుతుంది కంపేర్ టు నిఫ్టీతో. ఎందుకు అంటే ఇది కూడా 20 DMA ని రెస్పెక్ట్ చేస్తూ బౌన్స్ అవుతుంది. సో 20 DMA బార్ వాల్యూ చూసుకుంటే మాత్రం 54,587 అనేది 20 DMA బార్ వాల్యూ ఉంది. సో అక్కడ ఒక సపోర్ట్ ఉండే ఆస్కారం మనకు కనిపిస్తుంది. సో ఈ రోజు మనం గమనిస్తే స్టాక్ ఆల్మోస్ట్ ఆల్ అక్కడ దాకా వచ్చి అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ బౌన్స్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో కమింగ్ డేస్ లో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 55,490 అనేది ఫస్ట్ సపోర్ట్ ఉంటుంది. బట్ అది వచ్చేసి 15th మే రోజు వచ్చిన లో. సో దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే
మనకి దీంట్లో కూడా సేమ్ గ్యాప్స్ ఉన్నాయి. నిఫ్టీలో అయితే గ్యాప్ ఉందో 9th and 12th మధ్యలో, సో అదే గ్యాప్స్ అనేది మనకి ఇందులో కూడా ఉంది కాబట్టి 54,054 వచ్చేసి మనకి 9th రోజు వచ్చిన హై. సో అక్కడ దాకా వస్తే మాత్రం ఒక రిస్కీ ట్రేడర్స్ డెఫినెట్ గా వన్ షుడ్ బై అని చెప్తాను. సో ఇప్పుడు కూడా చేయొచ్చు. ఫస్ట్ ఎంట్రీ పాయింట్ కింద మనకి బ్యాంక్ నిఫ్టీలో 20 DMA బార్ దగ్గర మనకి మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది కాబట్టి ఒక బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు. సో రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం హైయర్ సైడ్ 54,978 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంది. దాన్ని అధిగమిస్తే మాత్రం ప్రీవియస్ స్వింగ్ హై అయితే ఉందో 55,695. సో దాన్ని బ్రేక్ చేసే ఆస్కారం, అక్కడ అది బ్రేక్ అవుతేనే మనకు ఒక ఫ్రెష్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది బ్యాంక్ నిఫ్టీలో చూసే ఆస్కారం మనకి హైయర్ సైడ్ కనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్ గా రేంజ్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 55,490 నుంచి 55,695 ఈ రేంజ్ లోనే కదలాడే ఆస్కారం నెక్స్ట్ కమింగ్ సెక్షన్స్ లో మనకు కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్ గా బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక బయింగ్ ఆపర్చునిటీ లో లెవెల్స్ లో తీసుకోవడం ఇట్స్ ఎ గుడ్ సైన్ అని నా అభిప్రాయం. అలాగే టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ చూస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీలో ఇండస్ఇండ్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి స్టాక్స్ లో ఈరోజు లాభాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. నష్టాల్లో చూసుకుంటే మాత్రం ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, కోటక్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాల్లో ట్రేడ్ అవడం కూడా మనం గమనించాం. సెక్టర్ వైజ్ చూసుకుంటే మాత్రం ఎఫ్ఎంజీ, ఐటీ, ఎనర్జీ లాంటి స్టాక్స్ లో టాపెస్ట్ లాగర్ మనకి గమనించవచ్చు. అలాగే విక్స్ కూడా మనకి నెగిటివ్ లో టర్న్ అవడం చేసినాం 1.71% తో మనకి ఈ స్టాక్ ని కూడా మనకి డ్రాగ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. సో స్పెసిఫిక్ గా మనం బ్యాంక్స్ చూస్తే మాత్రం ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ రోజు ఒక పాజిటివ్ న్యూస్ మనకి అది అబ్జర్వ్ అయిందని చెప్పుకోవచ్చు. బికాస్ ఆఫ్ ఎందుకంటే బ్రోకరేజ్ డౌన్ గ్రేడ్ ఇవ్వడంతో మనకి ఆల్మోస్ట్ ఆల్ వరస్ట్ ఏదైతే ఉందో ఇందులో మనకి అబ్జర్వ్ అయిపోయిందని క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రైస్ కూడా ఈ రోజు అరౌండ్ మనం చూస్తే మాత్రం 2% ర్యాలీ రావడం మనం గమనించాం. సో లో నుంచి ఏదైతే 767 లెవెల్ నుంచి మనకి ఆల్మోస్ట్ ఆల్ ఈ రోజు 778 లెవెల్ దాకా, 780 లెవెల్ దాకా కూడా రావడం మనం చూస్తున్నాం కాబట్టి దీని ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో సో అది బ్రేక్అవుట్ ఇచ్చే ఆస్కారం మనకి క్లియర్ గా కనిపిస్తా ఉంది. సో ప్రీవియస్ స్వింగ్ హై చూసుకుంటే మాత్రం మళ్ళీ 850, 860 దగ్గర ఉంది కాబట్టి సో మేబీ దాన్ని అధిగమిస్తే మాత్రం ఒక ఫ్రెష్ లెగ్ ర్యాలీ వచ్చే ఆస్కారం మనకి ఇందులో ఉంది. సో న్యూస్ ఏదైతే మనం అనుకున్నామో ఆ న్యూస్ మాత్రం ప్రైస్ యాక్షన్స్ లో అబ్జర్వ్ అయిపోయిందని క్లియర్ గా మనకి కనిపిస్తుంది. సో అలాగే నెక్స్ట్ స్టాక్ చూసుకుంటే మాత్రం మజ్డాక్ చూస్తే మనకు ఈ స్టాక్ ఆల్మోస్ట్ ఆల్ మంచి ర్యాలీ రావడం చూస్తున్నాం. సో లో లెవెల్ నుంచి మనకి ఈ స్టాక్ మంచి ర్యాలీ రావడం చూస్తున్నాం. సో ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 3733. సో దాని నియరెస్ట్ గా అది కూడా బ్రేక్ చేయడానికి మనకి కమింగ్ డేస్ లో కనిపిస్తుంది. ఇందులో ఏదైతే జిఆర్ఎస్సి అనేది మనకి న్యూస్ ఎంటర్ అవుతుందని ఒక న్యూస్ రావడంతో స్టాక్ ఆల్మోస్ట్ ఆల్ 80 రూపీస్ అనేది మనకి పెరగడం చూసాం. సో ఇంకో మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే మాత్రం 70 to 80 రూపీస్ అబరేషన్స్ లో కూడా మనకి ఆల్ టైమ్ హై బ్రీచ్ అయ్యే ఆస్కారం కూడా మనకి ఇందులో కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్ గా ఏదైనా డిప్స్ వస్తే మాత్రం 20 DMA బార్ వాల్యూ దగ్గర 3102. సో ఆ లెవెల్ కి వస్తే మాత్రం ఒక బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు అని నా అభిప్రాయం. సో సోలార్ స్పేస్ లో సోలార్ ఇండస్ట్రీస్ అనేది చూడండి స్టాక్ చాలా బాగా ర్యాలీ రావడం. సో ఈ రోజు అరౌండ్ 6% ర్యాలీ అనేది సింగిల్ డే లో రావడం చూస్తున్నాం. సో 14,188 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ లో కూడా సేమ్ ఈ రోజు ఒక దగ్గరనే ఉంది. సో అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ మనకి 800-860 పాయింట్స్ అనేది ర్యాలీ రోడ్ చూసాం. సో 15,000 మార్క్ ని కూడా మనకి రీచ్ అవడం మనం గమనిస్తున్నాం. సో లాస్ట్ 3 డేస్ లో చూసుకుంటే మాత్రం 13,075 ఉండే. సో 2,000 పాయింట్స్ అనేది లాస్ట్ 3 ట్రేడింగ్ సెక్షన్స్ లో మనకి రావడం గమనిస్తున్నాం. సో ఇలాంటి స్టాక్స్ మనకి ఏదైనా ఆపర్చునిటీ ఇస్తే ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 14,388. సో అక్కడికి వస్తే మాత్రం నెక్స్ట్ కమింగ్ డేస్ కోసం ఒక బయింగ్ ఆపర్చునిటీ తీసుకుంటే మాత్రం రానున్న రోజుల్లో ఇలాంటి స్టాక్స్ మంచి ర్యాలీ ఇచ్చే ఆస్కారం మనకు కనిపిస్తుంది కాబట్టి ఎడ్యుకేషన్ పర్పస్ కోసం సోలార్ ఇండస్ట్రీస్ ని మానిటరింగ్ లిస్ట్ లో పెట్టుకోవాలి. అలాగే మజ్డాక్ లాంటి స్టాక్స్ ని కూడా ఆల్ టైమ్ దగ్గరలో ఉంది కాబట్టి మేబీ ఆల్ టైమ్ బ్రేక్ అయితే మాత్రం అక్కడ నుంచి ఇంకో 5 to 7% ర్యాలీ ఉండే ఆస్కారం మనకి కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్ గా ఒక బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొద్దిగా మనకి ఆపర్చునిటీ వచ్చినప్పుడు బయింగ్ తీసుకోవాలి అండ్ హైయర్ సైడ్ లో మన సెల్లింగ్ ఆపర్చునిటీ కూడా తీసుకోవాలి కాబట్టి డెఫినెట్ గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ బోత్ ది ఇండిసెస్ బై అండ్ డిప్ స్ట్రాటజీలో ఉంది. సో 9th and 12th గ్యాప్ ఏవైతుందో అవి ఫుల్ఫిల్ చేస్తే మాత్రం డెఫినెట్ గా అక్కడికి వస్తే ఒక రిస్కీ ట్రేడర్స్ డెఫినెట్ గా బయింగ్ ఆపర్చునిటీ తీసుకుంటే మాత్రం రానున్న రోజుల్లో మంచి అక్కడ నుంచి 5 to 6% ర్యాలీ చూసే ఆస్కారం బోత్ ది కాంపోనెంట్స్ లో కనిపిస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ సైన్ అండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. కీప్ వాచింగ్ ఈక్విటీస్ రీసెర్చ్.